వెనకలు పోయినారు ఆయన వాళ్ళు ఊకుండు రెండు కాలు పడుతున్నా అయిపోయి ఆడబోతున్నారు చూడు రెండు కాలు పడుతున్నా నువ్వు ఏం టెన్షన్ పడకు ఇట్టన్నా గాని అటు అన్న ఇటు అన్న నెత్తిలు వగులుతాయి అంతే ఇంకా ఈ రోజు అక్కడ ఏమన్నా గానీ నెత్తిలు వగలని సరేనా చేయగలుపు 10 నిమిషాలు పండుగ కేరవాడి ఒక్కరి దానిలో ముందర ఎక్కుతారు ముందు పిల్లడు లే ముందర మేడం వాళ్ళు ఎక్కుతారు లేదు కట్టుకోలేదు ముందర పెట్టుకో కాల కాడ ఏం మురకడికి బండి అదని ముందర ఉన్నావు ఇది వద్దు వెనకలు కాను ఇప్పుడు పెట్టుకో ఎంత ఎంత ఏం పేరా ఉండలే ధరణి ఎక్కువ ఏం పేరానా ధరణి 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 మంచివి కొత్తగా విన్నా ధరణి సీట్ బెల్ట్ వేసుకో మూగుతూనే ఉంటది స్పీడ్ పెరగదు అట్లా తప్పంటుంది నా లెక్క వేసుకో నాకు అర్థం కాలేదు సార్ ఇది ఆగాల సౌండ్ నా లెక్క మెడకా నుంచి చుట్టి నడుం కాడికి తీసుకురా ఇరుక్కబోయావు ఇది అది తీసుకుంటా చూడు అట్లా ఏం చేస్తుంటావునా వ్యవసాయం చేస్తున్నా ఓకే ఓకే అవునా ఇక మొదలెడదామా పొద్దున పోయి పెద్ద హాస్పిటల్ పోయి చూసి వస్తున్నా మా అత్త కొడుకునే కొట్టినారు దగ్గర పెద్దపాడు సైడ్ మీ అత్త కొడుకు పెద్దపాడినా కాదు ఆయనది అనంతపూరు ఆడ ఆఫీస్ పని మీద ఆడు ఉంటాడు పెద్ద పని మనకి డేంజర్ అదే ఏం లేదు కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేయండి అని చెప్పించి ఆడ మామూలుగా రేషన్ కిరాణా షాప్ ఉంటుంది కదా కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేయన్నాడట అంటే ఇట్లా తించిస్తారు కదా ఎక్కువ ఇమ్మంటే చిన్నగా ఇదేంది ఇంటి వచ్చేదంటే కొద్దిగా అని చెప్పిండే కొట్టినారు దానికి చూడు పంచాయతీ అయిపోయి లొల్లి అయిపోయింది చూసి పొద్దున పోయి చూసి వస్తున్నాను ఇంకేమైనా ఎట్లా నడుస్తుంది జీవితం చాలా కష్టమైన జీవితం. హలో తిట్లు ఇయ్యద్దు ఇప్పుడు ఏమన్నారని నువ్వు అంతరాన్ని తిట్టి కొట్టేసినావు ఆడ నెత్తి పగిలింది 16 కుట్లు ఉన్నాయి అంటే మీరు 25 మంది ఉంటే ఏం భయపడాలనా అంటే ఇప్పుడు ఏం చేసినాడని అంత కొత్తిమీర ఎక్కువ అడిగినాడు దానికి కొడతారా మీరు
రే తిట్టాకు, నేను మనసా మాట్లాడుతున్నా. అంటే వస్తున్నాను ఇప్పుడు, అటు నుంచే పెద్దపాటి సైడ్కి వస్తున్నాను. ఏమి ఇప్పుడు అంటే నువ్వు 25 మంది ఉంటే భయపడాలా? ఇక్కడ నాతో పాటు కూడా ఒక అన్న ఉన్నాడు. ఏం పేరానా? ఏం పేరానా? ఏం పేరు? పేరేం పేరు? ధరణి అన్న ఉన్నాడు నాతో పాటు. చూసుకుందాము. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. అంటే మీరు 25 మంది ఉంటే మేమేం భయపడము. ఈరోజు ఏదన్నా కానీ అటన్నా ఇటన్నా. వస్తున్నాను, ఆగురా, ఆగు, వస్తున్నాలే. అన్నా ఆ నాయలు మళ్ళా గుంపు కట్టి నిలవన్నారంట. నాకు ఫోన్ చేసి తిడుతున్నారు. ఇప్పుడు ఆడ పోయి చూసుకుందాం ఏమన్నా కానీ. నువ్వు నాతో ఉండు అంతే. నువ్వు ఏం టెన్షన్ పడాకనా. నువ్వు ఒక్కడివి 11 మందిని కొట్టు. నేను 14 మందిని కొట్టేస్తా. నువ్వేం టెన్షన్ పడాకు. మనము ఎంతనా గాని ఈ మాట నెత్తులు పోతాయి. అన్నా నువ్వు టెన్షన్ పడాకు, నా ఎంబడి ఉండు. ఆ హీరో కొడతారా వాళ్ళు? రాడ్లు ఉన్నాయంట, రాడ్లు. దానికి భయపడాలనా? నువ్వు ఉందన్నా, నువ్వు కొడదాం అన్న వాళ్ళని. ఏం కాదు, నువ్వు ఉండంతే నా ఎంబడి. అన్నా ఇంకా చెప్పేసిన ధరణి అని చెప్పినావు, వస్తా. ఏమన్నా భయపడతావు? అటన్నా ఇటన్నా వాళ్ళ నెత్తులైనా పగలని, మన నెత్తులైనా పగలని. నువ్వేం టెన్షన్ పడాకు. ఇప్పుడు వాళ్ళకి వస్తున్నామని చెప్పినాము. వాళ్ళు 25 మంది అని నిలబడినారంట. నువ్వు ఉండు నా ఎంబడి. ఏమనగానా చూసుకుందాం అంతే. నువ్వు ఉన్నానా? నిన్న నమ్మకంతో వస్తున్నామని చెప్పినాను. వాళ్ళు 25 మంది దాకున్నారంట. ఏమొద్దు నువ్వు అన్నా, నువ్వు టెన్షన్ పడాకు. నువ్వు వెనక నుంచి కొడుతుండే, నేను ముందర నుంచి కొడుతుంటా. అన్న ఇప్పుడు నేను వస్తున్నా అని చెప్పినాను. ఏమన్నా గాని ఇద్దరం ఉన్నామని చెప్పినాము. ధరణి అని చెప్పినా. నీ పేరు ధరణే కదా? నువ్వు ఆడ ఏమన్నా గాని నువ్వు రాళ్ళు తీసుకొని కొట్టు. ఏ వద్దు. ఇప్పుడు ఈ రోజు ఎట్టన్నా గాని వాళ్ళ నాయలు కొట్టినారు, మనం కొడతాం. ఏమన్నా వాళ్ళు 25 మంది అంట. మనమేం టెన్షన్ పడద్దు. నువ్వు ఎంత మందిని కొడతావు? చెప్పేసిన నీ పేరు. ఇప్పుడు ఈ కాలుతో కొట్టు, చేతులతో కొట్టు. ఈ రోజు ఏమన్నా కానీ నువ్వేం టెన్షన్ పడాకు. నేనున్నాను కదా, నీ వెనకలో ఉంటా. నువ్వు ముందర ఉండు. ఫస్ట్ నువ్వు మాట్లాడు. ఏమైనా ఎక్కువ తక్కువలు అయితే నేను చూసుకుంటా. జ్ఞానాలే పోయినట్టున్నారు. ఆనాలే వెనకలు పోయినారు. ఆనాలు ఊకుండు. ఆడబోతున్నాడు చూడు. 2 కాలు పడుతున్నాడు. నువ్వేం టెన్షన్ పడాకు. ఇట్టన్నా గాని అటు అన్నా ఇటన్నా నెత్తిలు పగులుతాయి అంతే. ఇంకా ఈ రోజు ఇటు పోయేది వాళ్ళు. అది బుల్లర బండి మీద పోయేది కదా. హలో 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 ఎటుకెళ్ళి పోతున్నారు మీరు? వెనకలే ఉన్నాం, ఆగండి. వెనకలే ఉండి వస్తున్నా నేను. వస్తున్నాం. ఏమన్నారు మీరు? కాడుకుందాము, చూసుకుందాం. ఏమైతే అవుతుంది అంతే. ఇంకా నెత్తిలు వగలాల. బాడే కాదు, ప్రాణాలు పోతే పోని. ధరణి అన్న కూడా ఉన్నాడు నా ఎంబడి. పని చేసుకొని ఉన్నాడు. ఏం కాదు, నేను ఉన్నాను కదా. లేదు వద్దు. 4 ఈడున్నారంట. చౌరస్ కాడికి పోయినారంట. పోదాంపా.
ఈ రోజు ఏమన్నా కానీ నన్ను టెన్షన్ పడాలి. దయచేసి 2 కాలు పట్టుకున్నాను. ఇప్పుడు వాళ్ళు కొత్తిమీర అడిగితే కొడతారా? మనకి వెళ్దానన్నా చూసానన్నా. ఇప్పుడు వాళ్ళు అడిగి మాట్లాడుతూ ఏంటికి వచ్చింది నాకు ఆయన అడుగుతున్నా అంటే సరే అని చెప్పి సరే నేను అనుకున్నాను. ఆ నాలుగు కొత్తిమీర అడిగితే కొడతారా? మనకి వెళ్దాను అదే మాట్లాడదాము. అందరికి ఇంకా నువ్వు నా ఎంబడి నువ్వు పోవాకు చెప్తున్నాడు. నీ మీద భరోసా మీద పోతానని నేను ఆడికి. నువ్వు మళ్ళీ దిగి ఊరికే మళ్ళా ఇట్టమే రీలు ఈనాలే అదేలే. నువ్వేం టెన్షన్ ఫస్ట్ మాట్లాడుతున్నా అన్నా పడాలి అంటే పోవు కదా. ఎక్కడ వదలన్నా వచ్చి కిచ్చి పెట్టి పోయినా అక్కడ వదలం కొట్లాడదాం కదా. ఎందుకు దిగాలి దిగుతానన్నా మరి అడిగిపోతున్నాడు కొంచెం దిగాలి దిగుతాను మరి. ఈ నెలే కాదు దిగాలి దిగుతానన్నా. ఆవు ఆ నెల కడుగు. ఇప్పుడు నువ్వేం టెన్షన్ పడాక వాళ్ళు కొడతారు చూడు. పంజామని చెప్పాను ఎందుకు చేస్తామన్నా? ఇద్దరు పిల్లలు నేను వాడి ఇద్దరి కోసం నువ్వు వస్తా అని చెప్పి కొట్లాడదామని చెప్పి నువ్వు అంటే కదా కొట్లాడదామని మళ్ళా. ఇప్పుడు ఆ నాలుగు బ్యాచ్ వాళ్ళ కాడికి పోతున్నారు. వాళ్ళ కాడికి పోదాం మనము. నువ్వు కాపన లేదు ఆపని నేను మనం కొట్లాడాలి కదా ఫస్ట్. ఒకటి మన తలకాయ గుర్తుకున్నావు సత్తున్నాడు. ఒకటి మన తలకాయ గుర్తుకున్నావు సత్తున్నాడు. 2 ఏమని చెప్పండి. ఇప్పుడు ఆడ వాళ్ళని కొట్టు. మటిని 2 కాలు పట్టి ఇప్పుడు తలకాయ నువ్వు దాన్ని కొట్టే బదులు వాళ్ళ తలకాయని కొట్టు. ఒక్కడన్నా చేసి నీకు మొక్కు చెప్తున్నా. ఆ జంగడ కొట్టు ఈ చేతులతో కొట్టు. చేతులు ఉన్నాయి కదా. వానాలు వాళ్ళ కాడికే పోతున్నారు. మనం పోదాం. నేను టెన్షన్ పడాకు. ఉండు దయచేసి నీకు చెప్తున్నా. నీ 2 కాలు పట్టు. నేనే పట్టుకుంటాను. వచ్చి నువ్వు ఉండాలి పెట్టది. ఇప్పుడు వాళ్ళకి దేవుడు చెప్పే ఏం చెప్పినా వాళ్ళు వినరు. 3 నెలలు నువ్వే చెప్తావు కదా డేంజర్ నెలని. వాళ్ళని ఎట్లా కొట్టాలంటే ఎగిరెగిరి కొట్టాలి చూడు. సరేనా? ఈడు వాడోడు నువ్వేం టెన్షన్ పడాకు. 2 కాలు పడుతున్నాను చెవునినా కదా నువ్వు. అసలు ధర్ని అని చెప్తే ధర్ని అంటే భయపడకూడదు. ధర్ని అంటే దడదడలు అడిగాల. ధర్ని అంటే ఏం చెప్పు? దడదడలు అడిగాల. వాళ్ళ కాడ పోదాం. చౌరస కాడ ఉన్నారంట. నాలుగు పొద్దున చూడు. 4 బ్యాచ్ పోతుంది. వాళ్ళని ఫలం గురించి అక్కడ ఏమన్నా కానీ నెత్తిలో ఒకలని. సరేనా? చేయగలుపు. 10 నిమిషాలు నువ్వు ఇప్పుడే ఏడుస్తే ఆడపోయినాక ఎట్లానా? నువ్వు ఏడుచడానికి కొట్లాడకపోతే నన్నే కొడితే నువ్వు వస్తానని చెప్పి దేని వేయించినా కలిసి పెట్టి దేని వేయించుకుని అర్థం కదా. సరే ఏడ్చదు తమాషా చేసినాడు. ఎవ్వరు లేరు నీతో కామెడీ చేస్తున్నాడు. ఫోన్లో ఎవ్వరు లేరు. ఫోన్ పెట్టుకొని మాట్లాడుతున్నాను. నాకు గుర్తు తెలియని పనులు ఎక్కొద్దు. సరేనా? ఇట్లా గుర్తు తెలియని పనులు ఎక్కితే వాడి కిడ్నీ అడుగుతాడు. లేదంటే ఇట్లాంటివి ఏమైనా చిక్కులు పడతాయి. ఏం చేయలేము. ఏడుతున్నావు. సరే ఇంకా అయిపోయింది. ఇంకా తమాషా చేసాం అయిపోయింది. నువ్వు కూడా చెప్పు. ఇట్లా గుర్తు తెలియని బండ్లు ఎక్కొద్దండి. చెప్పు. మీరు గుర్తు తెలియని బండి ఎక్కద్దండి. టాక్సీ బస్సు ఆటోలోనే వెళ్ళండి. టాక్సీ బస్సు ఆటోలోనే వెళ్ళండి. ఈ వీడియోని లైక్ చేయండి. షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఇట్లా ఎక్కువ గుర్తు తెలియని వాళ్ళు. సరేనా? మళ్ళీ నేను చౌరస్తా కాడ దింపేస్తాను. వెళ్ళిపో. ఇదంతా తమాషా. ఒక్క నిమిషము. ఇది వీళ్ళ తరపు నుంచి గిఫ్ట్ అనా. ఎక్కిన వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ అని చెప్పేసి ఇస్తుంటారు అనమాట. ఇంకోసారి ఇట్లాంటి పనులు ఎక్కొద్దు. జాగ్రత్తగా ఉండు.
ట్యాక్సీ బస్సులోనే వెళ్ళు, ఇట్లా ఎక్కకూడదని చెప్పేసి నేను యూట్యూబ్లో వీడియోలు పెడుతుంటా. ఓకేనా? బాయ్ చెప్పేసి నేను నా ఫోన్కి వెళ్ళి దానికి చూస్తున్నావు నువ్వు.